హాయ్ రెహమాన్ సార్, హౌ ఆర్ యు? హలో హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్. సార్ అసలు మన సెక్స్ లైఫ్ బాగుంటే మనం హెల్దీగా ఉంటాము, ఇతరత్ర డిసీజెస్ ఏవి అటాక్ అవ్వవు అని అంటుంటారు. అంటే ఈ సెక్స్ లైఫ్కి మనకు వచ్చే డిసీజులకి ఇంటర్లింక్ ఏంటి అసలు? మంచి సెక్స్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, ఇమ్యూనిటీ అంటే ఏంటి? డిసీజెస్తో ఫైట్ చేసే శక్తి. ఎస్. ఒకవేళ మంచిగా ఆర్గాజం వస్తే ఇద్దరికి, అమ్మాయిలకు కూడా అబ్బాయిలకు కూడా ఆర్గాజం మంచిగా వస్తే వాళ్ళకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ హస్తప్రయోగం చేసి వీర్యాన్ని తీసేస్తున్నారంటే అక్కడ ఇమ్యూనిటీ పెరగదు, అక్కడ ఏదో అంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ బెనిఫిట్సే బెనిఫిట్. అయితే ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరుగుతుంది, రోగాలతో ఫైట్ చేసే శక్తి పెరుగుతుంది. దాని వలన ఏంటంటే డిసీజెస్ మరీ రావు. ఇంకా ఏంటంటే వాళ్ళలో హార్మోనల్ సిక్రీషన్స్ అయిన తర్వాత ఒక రకమైన ఆనందము, ఫేస్ పైన ఒక రకమైన అంటే బ్లష్ అది ఇది అంతా వస్తుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, కొనకు పోతుంది బాడీలో. ఒక్క అంటే ప్లేస్ కూడా మిగలదు, బ్లడ్ సర్క్యులేషన్ అంతా పోతుంది. యూజువల్లీ మనం చెప్తాం అంగం దగ్గర పోతుందండి. ఎందుకంటే ఇందులో పాయింట్ ఏంటంటే అంగం దగ్గర వెళ్ళే బ్లడ్ వెజల్ స్మాలెస్ట్ ఉంటుంది. ఓకే, ఓకే, ఆర్టరీ ఏదైతే ఉంటుందో స్మాలెస్ట్ ఆర్టీరియల్స్లో డివైడ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కొంచెం పెద్దది హార్ట్ దగ్గర ఉంది. ఓ, అయితే స్మాలెస్ట్ అక్కడ దాకా ఎప్పుడైతే బ్లడ్ దూసుకెళ్తుందో ప్రతి ఒక్క జగల పోతుంది. ఓకే, ఓకే, ఆ కాన్సెప్ట్ హార్ట్కి కూడా మంచిది అంటారు. అయితే డెఫినెట్లీ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి కూడా ఇది ఒక రీజన్ చేస్తూ ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ పోతూ ఉంటుంది. ఇది ఒకవేళ హెల్దీ ఎక్సర్సైజ్ అనుకోవచ్చా దీన్ని? చాలా మంచి అంటే ఇక్కడ ఏమంటుందని రెస్పిరేటరీ ఫంక్షన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అది చాలా హార్డ్ ఎక్సర్సైజ్, ఈజీ కూడా చేస్తూ ఉంటే. ఏ ఎక్సర్సైజ్ అయినా మర్చిపోతే మళ్ళీ మొదటి నుంచే చేయాల్సి వస్తుంది. కొద్దిమంది మాస్టర్బేషన్ చేసే వాళ్ళు ఉంటారు. మాస్టర్బేషన్ ఈక్వల్ టు తర్వాత ఇంటర్ కోర్స్ అన్నట్లుగా కొద్దిమంది భావిస్తూ ఉంటారు. మీరేం చెప్తారంటే రెండు ఒకటేనా ఈ హస్తప్రయోగం, శృంగారం అనేది? కాదు, హస్తప్రయోగం అనేది అంటే అందులో వీర్యం బయటికి వస్తూ ఉంది, ఇందులో కూడా వస్తూ ఉంది. అందులో వచ్చేసేసి మన ఎనర్జీ లాస్ అవుతుంది, ఇందులో కూడా అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అవునవును, కానీ తప్పనిసరి మీరు చెప్పినట్లు అంటే ఇందులో కూడా ఎనర్జీ పోతుంది, అందులో కూడా పోతుంది. కానీ ఇందులో ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఓకే, ఇందులో లాస్ అవుతుంది, ఇందులో లాస్ అవుతుంది, ఎగ్జాస్ట్ అవుతుంది. మరి అది కూడా ఉంటుంది వాళ్ళకు. అన్రెస్ట్ ఏంటి, ఏం చేశాను నేను, చిరాకులు ఇవ్వడం, అది ఇది పోస్ట్ అంటే మాస్టర్బేషన్ చేసిన తర్వాత చెప్తున్నాను. హ్యాపీనెస్ ఉండదు, ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదు కదా. ఇక్కడ ఏంటంటే కలిసిన తర్వాత శృంగారంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వీర్యం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వలన వాళ్ళలో హ్యాపీనెస్, వాళ్ళలో ఇమ్యూనిటీ పెరగడం, వాళ్ళలో అంటే బ్లడ్ సర్క్యులేషన్ కొనకపోతే స్కిన్లో గ్లో రావడము, హార్ట్లో కూడా అంటే బ్లడ్ అంత సర్క్యులేషన్ అవ్వడం వలన హార్ట్ హెల్దీ అవ్వడము, ప్రతి ఒక్క వైటల్ ఆర్గన్ హెల్దీ అవ్వడం అంతా ఉంటుంది అందులో. ఓకే, ఇప్పుడు టైమింగ్ గురించి చాలామంది మాట్లాడుతుంటారు. సరే, ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది, అంటే హెల్దీ సెక్స్ అనేది హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తుంది అని చెప్తున్నారు ఒక మాటలో. కానీ ఆ టైమింగే మాకు లేదు కదా, అంటే ఆ పార్టిసిపేషన్ టైమింగే లేదు. 30 సెకండ్స్లోనే అవుట్ అయిపోతూ ఉన్నాం, 1 మినిట్ లోపే అవుట్ అయిపోతూ ఉన్నాం అంటూ ఉంటారు. సో ఇది నిజంగా సమస్యేనా? లేదు అని అంటే లేదు, కొద్దిమందికి కొత్తలో కాబట్టి ఈ విధంగా ఉంటుంది అని అనుకోవచ్చా? లేదు లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఇది చాలా పెద్ద సమస్య, దీనికి ట్రీట్మెంట్ అవసరం, మన దగ్గర ఉంది, ఆ ట్రీట్మెంట్ అవుతుంది. కానీ సమస్య ఎందుకంటే అల్టిమేట్లీ సెక్స్లో పార్టిసిపేట్ అయినప్పుడు రతిక్రీడలో వాళ్ళకు రిజల్ట్ ఏంటి? ఆర్గాజం, వాయు ప్రాప్తి. అదే రాకుండా ఉంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు కలిచారు, 4 ప్లే చేశారు, ముద్దు ముచ్చట్లు ఏదో మాట్లాడారు, అందులో ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే మరి అమ్మాయి ఏం కావాలి? అసలు ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది సార్? నాకు ఆర్గాజం రీచ్, నాకు చుక్కలు చూపించాలంటది, అంతే, ఇంకేం లేదు. ఆర్గాజం లేనిది ఏం కాదు. ఓకే, ఆర్గాయిజం అంటే ఇప్పుడు భావి ప్రాప్తి. ఈ భావి ప్రాప్తి అనేది ఇద్దరికి ఒకే టైంలో రావాలి. అది చాలా లక్కీ వాళ్ళు. ఓకే, కమ్యూనికేట్ అవ్వాలి. అందుకని చూడాలి ఎప్పుడు వస్తుంది, ఏంది, ఏం కథ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటే ఆమె చెప్తుంది కూడా, ఓకే నౌ ఐఎమ్ ఫీలింగ్ ఓకే, డోంట్ స్టాప్. మనం వింటాం కదా చూసేది, డోంట్ స్టాప్, కానివ్వండి అంటే ఏంది అదే. ఒకవేళ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేదు అనుకోండి, ఈయన అప్పుడే తీసేస్తాడు, ఆమెకు ఇప్పుడు అబౌట్ టు రీచ్, మళ్ళీ ఆమెకు ఆ భావి ప్రాప్తి రాదు. అవుట్ అవ్వడం అంటే ఏంటి? టైమింగ్ ఎంతలో అవుట్ అవ్వడం అంటే? అమ్మాయిలు కొంచెం అమ్మాయిలు కూడా డిశ్చార్జ్ అవుతారు.
యాక్చువల్లీ. అయితే అమ్మాయిలకు ఉంటుంది. ఉంటుంది, వాళ్ళకు కూడా డిశ్చార్జ్ అవుతుంది ఒక రకమైన లిక్విడ్. అది అవ్వాలంటే వాళ్ళకు కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 13 మినిట్స్ పడుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళకు ఫోర్ ప్లేలో 5 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ అంటే చాలు వాళ్ళకు. ఓకే. ఓకే. వీళ్ళు ఆల్రెడీ ఫోర్ ప్లే అవసరం లేదు, అబ్బాయిలకు రెడీ ఉంటాడు, పొంగిపోయి ఉంటాడు ఈయనకు ఒక 5 మినిట్స్ పెనిట్రేటివ్ అయితే చాలు. అట్లా ఉంటుంది, అలా మేనేజ్ చేయాలి. మ్యాక్సిమం పెనిట్రేటివ్ సెక్స్ గురించి మనం చూస్తే 5 to 7 మినిట్స్ టైం ఇవ్వాలి. ఓకే. 5 to 7 మినిట్స్. 5 to 7 మినిట్స్. 5 to 7 మినిట్స్ సాధ్యమేనంటారా? ఈజీలీ సాధ్యం, ఏం లేదు. అంటే రెహమాన్ గారి మందులు వాడితే సాధ్యం అంటారా? నార్మల్లీ హెల్దీ పెట్టుకుంటే ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఒకసారి ఫోర్ ప్లే చేసిన తర్వాత అంగాన్ని ప్రవేశించిన తర్వాత మీరు చూడండి మినిమం 20 లేకపోతే 3 మినిట్స్ చేయగలగాలి అని ఉంటుంది. చేస్తారు డాక్టర్లు. ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి బాగున్నా కూడా నిజంగా నాకు బాగాలేదేమో అని చెప్పేసి వస్తారేమో. లేదు లేదు, అదే మన పేషెంట్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే సార్ ఇది మన వీడియోస్ చూడడం వల్ల, మనం ఎడ్యుకేట్ చేయడం వలన, కిగుల్ ఎక్సర్సైజ్ చేసి మంచి ఫ్రూట్స్ తిని అంటే మంచి ఫ్రూట్స్ తిని వాళ్ళ టైం ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ప్రాబ్లం అమ్మాయిలకు అవుతుంది. ఇదేందా వీరేమీ వెళ్తలేదు, నాకు ఆర్గాజం రీచ్ అయిపోయింది, నాకు భావి ప్రాప్తి వచ్చేసింది, కానీ ఈయనకు అవుట్ అవుతలేదు. ఓకే. ఈయన మళ్ళీ ఏదో గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే యానిజాకులేషన్ లో మారుతుంది మళ్ళీ ఇది. ఓకే. ఓకే. యానిజాకులేషన్ అంటే అది వీరేమీ వెళ్ళట్లేదు ఎంత చేసినా అన్నట్టు. ప్రాబ్లమేనా? అది కూడా ప్రాబ్లమే. ఓకే. అందుకే అటు కూడా ఇటు కూడా ఉండాలి, బ్యాలెన్స్డ్ ఉండాలి, చూడాలి. మీరు ఒకవేళ ఇప్పుడు చాలా మంది మేనేజ్ చేయగలుగుతారు, ఓకే, హెల్దీ అవ్వగానే 5 మినిట్స్ చేస్తారు, దాని తర్వాత ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చేస్తారు, మళ్ళీ ఎరెక్షన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ఆమెకు చిరాకు, ఆమెకు వద్దు అవసరం లేదు, ఆమెకు ఏంటంటే ఒకసారి మంచి ఆర్గజం రావాలి. ఓకే. అయితే ఇద్దరిని కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి కూడా చేసుకుంటే బాగుంటుంది. మొత్తానికి మన సెక్స్ లైఫ్ని బట్టే మన హెల్దీగా డిసీజెస్ కూడా తక్కువ ఉంటాయి అట్లాంటి వాళ్ళకే. అఫ్ కోర్స్ డిసీజెస్ ఉండవు, వాళ్ళకు హెల్దీ ఉంటారు, హెల్దీ అయిపోతారు, కొన్ని డిసీజెస్ పోతాయి. మీరు అన్నారని చెప్పేసి మేమేదో టాబ్లెట్స్ వేసుకొని మరి ఎక్కువసేపు చేస్తూ ఉన్నాము, అది వేసుకోవడం వల్లే హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి కొద్దిమంది అంటుంటారు. అంటే న్యాచురల్గా శృంగారం చేస్తేనే మీరు చెప్పేది సాధ్యం, హెల్దీగా ఉండడం. అంతే నేను చెప్పేది న్యాచురల్ అంటే మెడిసిన్స్ అన్ని వాడి తీసుకొని ఆ ప్రాబ్లం వల్ల కాదు. కాదు నేచురల్ గా. మరి ఇప్పుడు మీది కూడా మెడిసినే కదండి? మాది డైటరీ మెడిసిన్స్ కదా, ఆర్గానిక్, ఇది హెర్బల్, దానికి డైటరీ మెడిసిన్స్. అంటే మీరు బాదం, పిస్తా, అక్రోట్ అది వాడతారు కదా, అవే తింటాం కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలి? అందులో ఎక్స్ట్రాక్ట్స్ తీసి ఇస్తాం కదా మనము ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వేయాలి, బాడీ అబ్జర్ప్షన్ రేట్ అనేది మీరు ఇచ్చే దాంట్లో కొంచెం ఇదిగా. యునాని ఫార్ములాస్, యునాని మెడిసిన్ అంటే ఏంటంటే ఇందులో దవాయి గిజాయి ఉంటుంది, అంటే ఒక మెడిసిన్ ఉంటుంది, దాని డైట్ అది కూడా తీసుకుంటారు. ఓకే. ఓకే, అది ఫుడ్లో రాదు అది. అలాగే కొంచెం ఫుడ్ ఉంటుంది, దాంట్లో మనము మెడిసిన్ ఎఫెక్ట్ తీసుకుంటారు, అది గిజాయి దవాయి అంటారు. అయితే మనము యూజువల్లీ మనం ఇచ్చేది గిజాయి దవాయి. గిజా అంటే ఫుడ్ ఐటమ్స్లో నుంచి మనము తీస్తాం. అలాగే ఏంటంటే కొన్ని ఆకులు ఉంటాయి, కొన్ని సీడ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, మనం యూజువల్లీ తినము అవి, వాటిని పౌడర్ చేసి వాటిని తయారు చేసి ఇస్తాము. కొన్ని ఫార్ములేషన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు అవే తిని ఉండొచ్చు కదా, అంటే అవి డోసేజ్ కూడా అది ఎట్లా వాడాలి, ఎంత వాడాలి కూడా తెలియదు. చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ మనం బెల్లం ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం కొంచెం తిన్నాం అనుకోండి అది జీర్ణం చేస్తుంది, డైజెషన్ చేస్తుంది. కొంచెం ఎక్కువ తిన్నాం అనుకోండి మోషన్స్ అయిపోతాయి. అయితే వీటిని అంతా చూసుకుంటూ రావాలి. ఫార్ములేషన్స్, చాలా ఫార్ములేషన్స్, ఇంకా వేజ్, అది డైరెక్ట్ వాడితే చేదు ఉంటుంది, దాన్ని హల్వాలాగా తయారు చేస్తారు. కొన్ని ఏమో హార్ట్కి మంచిది అంటే అది వేరేలాగా తయారు చేస్తారు. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. మనం ఇచ్చే మెడిసిన్స్ లైంగిక సమస్యలకు దూరం చేయడానికి నేనేం చేస్తానంటే హార్ట్ని ఇంప్రూవ్ చేస్తాను ఫస్ట్. ఎవరు పట్టించుకోరు, బట్ హార్ట్ ఈస్ ద మెయిన్ థింగ్. అక్కడ హార్ట్ మనకు అది ఇస్తుంది, హార్ట్ మనకు అక్కడ స్ట్రెంగ్త్ ఇస్తుంది, హార్ట్ మంచిగా పంప్ చేస్తుంది, సర్క్యులేటరీ సిస్టమ్ మంచిగా అవుతుంది. అలాగే బ్రెయిన్, అలాగే అన్ని వైటల్ ఆర్గన్స్ని బలపరుస్తూ మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎస్. ఇది మొత్తానికి ఏంటంటే అలోపతి మెడిసిన్స్ అనేవి చాలా వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా లేనిపోని డిసీజులతో ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. సో ఈ యునాని మెడిసిన్స్ అనేవి డైటరీ మెడిసిన్స్ కాబట్టి మీరు హ్యాపీగా హెల్తీగా మీ శృంగార జీవితం గడపాలి అని అంటే ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.